హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు 6 of Wands. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరి కోసమని ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్ అండ్ అదర్ ప్రోడక్ట్స్ ఏమైనా కావాలి అనుకుంటే నా వాట్సాప్ నంబర్ 9948424222. ఈ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ ఆర్ అదర్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. సో నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, చెక్ చేసుకోండి. సో మీ పర్సన్ న్యూ మూన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చెక్ చేద్దాం. యాక్చువల్గా ఇక్కడ కొంచెం ఏదో రికగ్నిషన్ కనిపిస్తుంది. రికగ్నిషన్ అబౌట్ యూ. రికగ్నిషన్ అంటే రికగ్నైజింగ్ సంథింగ్ అబౌట్ యూ. అంటే మీకోసం ఏదో తెలుసుకున్నారు మీ పర్సన్. అంటే మీ వాల్యూ ఏంటి, అసలు మీ రిలేషన్షిప్ ఏంటి, ఇది లాంగ్ టర్మ్ రిలేషనా, జస్ట్ క్యాజువలా ఏంటి అనేది మీ పర్సన్ అవేకనింగ్ అనేది జరుగుతుందన్నమాట. అంటే ఈ పర్సన్ మేబీ మీతో సెపరేషన్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. సో బట్ దిస్ పర్సన్, ఈ పర్సన్ చాలా సాడ్నెస్లో ఉన్నారు. వర్క్ కంప్లీట్ అయిన తర్వాత ఈ పర్సన్ ఫ్రెండ్స్ దగ్గర ఆర్ ఎనీ రెస్టారెంట్ ఆర్ ఎనీ అదర్ ప్లేసెస్ ఎక్కడో ఆగడం, అక్కడ తను రిఫ్రెష్ అవ్వడానికి ఆగుతూ ఉంటారు. అది ఒకవేళ వాళ్ళ ఫ్రెండ్స్ ఇల్లు అయితే ఏదో జస్ట్ కొంచెం మాట్లాడుకోవడం, మళ్ళీ అక్కడ నుండి ఇంటికి బయలుదేరి వెళ్ళడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు ఈ పర్సన్ ఎవ్రీడే ఆఫ్టర్ వర్క్. కానీ ఇక్కడ ఈ పర్సన్ మీ వెనక కొన్ని రూమర్స్ టైప్లో మాట్లాడే హ్యాబిట్ ఉండేది, అలవాటు ఉండేది మీ పర్సన్కి ఇన్ ద రీసెంట్ పాస్ట్. అది మీరు చెప్పినా కూడా మీరు మీ రిలేషన్ కోసం కానీ మీకోసం కానీ ఎవరికి చెప్పొద్దు అన్న, మీరు బ్యాడ్గా మీకోసం ఏదో బ్యాడ్గా చెప్తారేమో ఒకవేళ మీరు మీ విషయాలు ఎవరి దగ్గర మాట్లాడొద్దని మీ పర్సన్కి మీరు చెప్పినా కూడా మీ పర్సన్ అది మీకు తెలియకుండా మీకోసం బ్యాడ్గా మాట్లాడేవారు మీ వెనక, మీ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర లేదా కొలీగ్స్ ఎవరైనా కూడా వాళ్ళ దగ్గర చెప్తూ ఉండేవారు. బట్ నా ఆ సిచ్యువేషన్ కూడా చేంజ్ అయింది. ఏంటి అని అంటే, సపోజ్ ఇఫ్ ఎవరైనా మీకోసం జోక్స్ వేయడం కానీ లేదా మీ రిలేషన్ కోసం ఏదైనా కొంచెం తప్పుగా మాట్లాడినా కానీ ఈ పర్సన్ ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారంటే, వాళ్ళ కోసం మాట్లాడొద్దు, నేను అప్పుడు ఏదో చెప్పాను కానీ ఇప్పుడు నేను అవన్నీ డిస్కస్ చేయాలనుకోవట్లేదు, మాట్లాడొద్దు ఆ టాపిక్, ఇలా చెప్తున్నారు. సో ద అదర్ పర్సన్ ఎవరైతే మీకోసం మాట్లాడారో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, మేబీ ఇది ఒక సీరియస్ రిలేషన్ అయి ఉండొచ్చు, అందుకే మీ పర్సన్కి కోపం వస్తుంది మాట్లాడుతుంటే అని వాళ్ళు కొంచెం అనుమానించే ఛాన్స్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ అనుమానిస్తున్నారు ఆల్రెడీ మీ పర్సన్ని. అంటే మీ ఇద్దరి మధ్య ఏదో సీరియస్ రిలేషన్ ఉంది, అందుకే ఈ పర్సన్ ఇలా కోపంగా మాట్లాడుతున్నారు మీకోసం మాట్లాడితే అని ఇక్కడ అందరూ తెలుసుకుంటున్నారు. సో ఇది ఎలా ఉంది అని అంటే, ఇక్కడ ఎనర్జీ మీ పర్సన్ ఏమీ చెప్పకుండానే అన్నీ చెప్తున్నారు అన్నట్టుంది. విత్ దేర్ వాళ్ళ బిహేవియర్తో అందరికీ మీ మధ్య ఉన్న రిలేషన్ ఏంటి అనేది చెప్తున్నారు. సో అది జరుగుతుంది ప్రజెంట్ అయితే. అండ్ నెక్స్ట్, ఇది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్. ఫర్ సమ్ ఆఫ్ యూ ఇది ట్విన్ ఫ్లేమ్. సో మీ పర్సన్కి కూడా అనిపిస్తుంది, అసలు తన మైండ్లో ఎందుకు మీకోసం ఇన్ని ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి, మీకోసం పదే పదే ఎందుకు ఆలోచిస్తున్నారు, ఇదంతా కూడా మీ పర్సన్కి డౌట్ఫుల్గా ఉంది. ఎందుకు ఇలా పదే పదే మీ పిక్స్ చూడటం, మీ వీడియోస్ చూడటం, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు
అని ఆలోచిస్తున్నారు. సో మీ పర్సన్ కూడా మీకు ఎలా అనిపిస్తుందో ఇది పాస్ట్ లైఫ్ కనెక్షన్ అయి ఉండొచ్చు అని మీ పర్సన్కి కూడా అలానే అనిపిస్తుంది. సో ఇది ఒక లాంగ్ టర్మ్ రిలేషన్ అని తెలుసుకున్నారు ఆల్రెడీ మీ పర్సన్. ఇది జస్ట్ క్యాజువల్ కాదు, ఫ్రెండ్షిప్ కాదు, ఏమీ కాదు. ఒక లాంగ్ టర్మ్ రిలేషన్, దట్ టు మేబీ పాస్ట్ లైఫ్ రిలేషన్ అయి ఉండొచ్చు అని కూడా మీ పర్సన్ ఫిక్స్ అయిపోయారనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఈ పర్సన్ మీకు ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారు. అంటే సడన్లీ దే విల్ మెసేజ్ యూ ఆర్ కాల్ యూ. ఓకే, కాల్ చేసి తను ఎందుకు ఇన్ని రోజులు మిమ్మల్ని డిస్టెన్స్లో పెట్టారో, దూరం పెట్టారో, ఆర్ ఎందుకు ఇన్ని రోజులు మీతో మాట్లాడకుండా మీ మెసేజెస్ చూస్తున్నారు బట్ రిప్లై ఎందుకు ఇవ్వట్లేదో ఇదంతా కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు, మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు. అండ్ ప్రజెంట్ అతని ఓకే, సో మేబీ ఇది ఒక మేల్ ఎనర్జీ. సో ప్రజెంట్ మీ పర్సన్ మేల్ అవ్వాలనే లేదు, ఫీమేల్ కూడా అయి ఉండొచ్చు. మీ పర్సనల్ లైఫ్లో అసలు ఏం జరుగుతుంది అంటే మీ పర్సన్ లైఫ్లో చాలామంది మీ పర్సన్ వెనకపడ్డ వాళ్ళు ఉన్నారు, ఆర్ మీ పర్సన్ చాలామంది వెనకపడి కూడా ఉంటారు. కానీ అవన్నీ సీరియస్ రిలేషన్స్ కాదు, జస్ట్ క్రష్ అంతే. అది ఆ రిలేషన్స్ ఏమి కూడా మీ పర్సనల్ లైఫ్లో వర్కౌట్ అవ్వలేదు. బట్ ఒక కమిటెడ్ రిలేషన్షిప్ ఏదైతే ఉందో మీ పర్సనల్ లైఫ్లో, ఇది కొంతమందికి ఉండొచ్చు, కొంతమంది ఉండకపోవచ్చు. అలా ఉన్నవాళ్ళు ఆ చాయిస్ కూడా రాంగ్ చాయిస్ అనే ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ లైఫ్లో. ఓకే, బట్ మీ పర్సన్ చేసుకున్న రాంగ్ చాయిస్ కోసం కూడా మీ దగ్గర చెప్పాలి అని అంటే మీ పర్సన్కి చాలా దే ఆర్ ఫీలింగ్ గిల్టీ. ఓకే, సో మీరు మీ పర్సన్ ఆల్రెడీ ఇంకొక రిలేషన్లో ఉండగా పరిచయం అయి ఉండొచ్చు, లేదా మీ పర్సన్ సింగిల్గా ఉన్నప్పుడే మీరు పరిచయం అయి ఉండొచ్చు. బట్ స్టిల్ ఇదొక స్ట్రాంగ్ బాండింగ్. ఓకే, ఎలా స్ట్రాంగ్ బాండింగ్ అంటే మీ పర్సన్ మీకు ఇచ్చినంత రెస్పెక్ట్ కానీ మీకు ఇచ్చిన ఇంపార్టెన్స్ ఇంకెవరికి ఇవ్వలేకపోతున్నారు. ఓకే, ఎంతమంది వచ్చినా తన లైఫ్లోకి ఆర్ ఆల్రెడీ ఒక కమిటెడ్ రిలేషన్లో ఉన్న మీకు ఇచ్చినంత వాల్యూ అండ్ ఇంపార్టెన్స్ అదర్ పర్సన్కి ఇవ్వలేకపోతున్నారు. బట్ స్టిల్ దే ఆర్ ఇన్ దట్ రిలేషన్. ఆ రిలేషన్లో ఉండగా కూడా ఈ పర్సన్ సింగిల్గానే ఉంటున్నారు. సో మేబీ సమ్ డిఫరెన్సెస్ ఏవో వచ్చాయి మీ పర్సన్ అండ్ దట్ అదర్ పర్సన్కి మధ్య. బట్ ఇప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే మిమ్మల్ని థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో పెట్టారు మీ పర్సన్ అని ఫీల్ అవుతున్నారు. సో మీరు అలా మీ సెల్ఫ్ రెస్పెక్ట్తో మీరు వాకవే చేశారు ఈ రిలేషన్ని, అండ్ మీ పర్సన్ని లెట్ గో చేశారు కూడా మీరు. బట్ మీ వల్ల కూడా కాలేదు, మీరు వాకవే చేశారు కానీ మూవ్ ఆన్ అయిపోదామని ట్రై చేశారు, బట్ మీ వల్ల అవ్వలేదు అది. సో మీరు వెయిట్ చేస్తూనే ఉన్నారు మేబీ మీ పర్సన్ మళ్ళీ మీ దగ్గరికి రావచ్చు అని. బట్ ఎప్పుడైతే మీరు లెట్ గో చేసి ఉంటారో మీరు లైఫ్లో హ్యాపీగానే ఉన్నారు, సింగిల్గానే ఉన్నారు, బట్ వెరీ హ్యాపీ. మీకు మేబీ మీ పేరెంట్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఉన్నారు మీకు. సో వాళ్ళతో కలిసి మీరు చాలా హ్యాపీగా ఉన్న ఆ మూమెంట్లో మీ పర్సన్ దగ్గర నుండి కాల్ ఆర్ మెసేజ్ వస్తుంది. ఓకే, నిజంగా ఇది ఒక యూనివర్స్ చేసే జస్టిస్ అన్నమాట మీకు. ఓకే, సో మీది ఒక జెన్యూన్ టైప్ ఆఫ్ నేచర్, జెన్యూన్ పర్సన్ మీరు. కానీ మీరు కావాలనుకుంటే మీరు ఈ రిలేషన్ని లెట్ గో చేయొచ్చు, మూవ్ ఆన్ అయిపోవచ్చు, అండ్ మీరు సింగిల్గానే హ్యాపీగా ఉండొచ్చు, ఆర్ యూ మే కమిట్ టు సమ్ అదర్ ఎల్స్ ఇఫ్ యు ఆర్ సింగిల్. కానీ మీరు అవి ఎప్పుడూ ట్రై చేయలేదు. యూనివర్స్ ఇక్కడ మీకు జస్టిస్ చేస్తుంది. మీ పర్సన్ మీకు ఇంజస్టిస్ చేశారు, బట్ హియర్ యూనివర్స్ మీకు జస్టిస్ చేస్తుంది. అండ్ మళ్ళీ మీరిద్దరూ రీయూనియన్ అవ్వబోతున్నారు. ఈ రీయూనియన్ ప్లాన్ చేస్తున్నది కూడా యూనివర్స్. మీ ప్రేయర్స్,
మీ మేనిఫెస్టేషన్ ఇవన్నీ కూడా వర్కౌట్ అవుతున్నాయి. కానీ మీకు ఇంకా డౌట్ ఉండొచ్చు, ఒకవేళ మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చినా మీరిద్దరూ అన్నీ మర్చిపోయి మళ్ళీ హ్యాపీగా ఉండగలుగుతారా అని మీకు ఆ డౌట్ అయితే ఉండిపోయింది. సో అందుకే మీ పర్సన్ని మీరు అప్రోచ్ అవ్వడం మానేశారు. చాలా మెసేజెస్ చేశారు, బట్ మీ పర్సన్ మీకు రిప్లై ఇవ్వలేదు. అండ్ ఎప్పుడైతే రిప్లై ఇవ్వడం ఆపేస్తారో మీరు కూడా మెసేజ్ చేయడం ఆపేశారు. సో నౌ నో కాంటాక్ట్. మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేయలేదు, మీ పర్సన్ని కూడా మీరు బ్లాక్ చేయలేదు, కానీ నో కమ్యూనికేషన్ అనమాట. ఓకే, మీరు సోషల్ మీడియా అకౌంట్స్ అన్నీ డిలీట్ చేసేసారు. ఎందుకంటే సోషల్ మీడియాలో మీరు మీ పర్సన్ని కాంటాక్ట్ చేయడం మీకు ఇష్టం లేదు. సో అన్ని అకౌంట్స్ డిలీట్ చేశారు. బట్ సేమ్ వే మీ పర్సన్ మిమ్మల్ని సోషల్ మీడియాలో ఎంత సర్చ్ చేసినా, ఫేక్ అకౌంట్స్తో సర్చ్ చేసినా మీరు దొరకలేదు. సో మేబీ ఈ పర్సన్కి కూడా అదే కరెక్ట్ అనిపించి మీ పర్సన్ కూడా తన సోషల్ మీడియా అకౌంట్స్ అన్నీ డిలీట్ చేసేసారు. ఓకే, సో నో సోషల్ మీడియా ఇప్పుడు మీకు. ఓన్లీ సమ్ చాటింగ్ యాప్స్ మాత్రమే ఉన్నాయి. ఓకే, ఫేస్బుక్, ఇన్స్టా ఇలాంటివన్నీ లేవు. ఓకే, సో దీనివల్ల కూడా సైలెన్స్ ఎక్కువైపోయింది. అంటే మేబీ మీరెందుకు డిలీట్ చేశారంటే మీకు జనరల్గా మీకు అంత టైం ఉండదు, మీరు వెరీ బిజీ పర్సన్. అండ్ మీరు మేబీ ఒక పబ్లిక్ ఓరియంటెడ్ జాబ్ ఆర్ బిజినెస్ ఏదో చేస్తున్నారు, పబ్లిక్ రిలేటెడ్. ఓకే, సో మీరు చాలా బిజీ ఉంటారు. సోషల్ మీడియాలో ఫ్రెండ్స్తో చాట్ చేయడం అలాంటివి మీకు ముందు నుంచే అలవాట్లేదు. బట్ ఎప్పుడైతే మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చారో మీరు సోషల్ మీడియాలో అకౌంట్స్ ఓపెన్ చేయడం, మీ పిక్స్ పోస్ట్ చేయడం ఇవన్నీ స్టార్ట్ చేశారు. బట్ అగైన్ యూ డిలీటెడ్ ఆల్ దట్ అకౌంట్స్. బట్ నా మీ పర్సన్ ఏంటంటే ఇప్పుడు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే మీ పర్సన్కి అదొక పెద్ద టాస్క్ అనమాట. అంటే మేబీ మీరు ఎలా రియాక్ట్ అవుతారు అనేది, ఆర్ రిజెక్ట్ చేస్తారేమో మీ పర్సన్ అని, ఇలా రకరకాలుగా ఆలోచిస్తున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే తప్పకుండా మీకు మెసేజ్ చేయాలి ఆర్ కాల్ చేయాలి, తప్పదు. ఎందుకంటే మీ రిలేషన్ వదులుకోవాలని ఇప్పుడు మీ పర్సన్కి లేదు. మీరు రిజెక్ట్ చేసినా అది యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. మీరు రిజెక్ట్ చేసినా ఆర్ మీరు యాక్సెప్ట్ చేసినా ఎవ్రీథింగ్ గాడ్కి వదిలేశారు మీ పర్సన్. సో నౌ దే వాంట్ టు టాక్ టు యూ. మిమ్మల్ని అప్రోచ్ అవుతారు విదిన్ 3 or 4 days. ఓకే, అండ్ బై ద ఎండ్ ఆఫ్ మార్చ్ మీకు ఇద్దరికి ఎంగేజ్మెంట్ అవుతుంది ఆర్ మ్యారేజే అవుతుంది డైరెక్ట్. బట్ చేంజ్ ఆఫ్ అడ్రస్ కూడా కనిపిస్తుంది ఇక్కడ. మేబీ మీరు ఒక మ్యారీడ్ రిలేషన్ అనేది కూడా కనిపిస్తుంది ఇక్కడ. బట్ అరౌండ్ మార్చ్, ఏప్రిల్ మీరిద్దరూ కలిసి ఒక సేమ్ హౌస్లో ఉండే ఛాన్స్ కూడా కనిపిస్తుంది ఇక్కడ యాజ్ ఎ కపుల్. ఓకే, బట్ నిజంగా ఇదంతా అవుతుందా, జస్ట్ ఒక కళ మాత్రమేనా అనేది అనిపిస్తుంది ఇక్కడ మీ పర్సన్కి. ఎందుకంటే మీలాంటి ఒక జెన్యూన్ పర్సన్ తన లైఫ్లో ఎప్పుడు తనకి మీట్ అవ్వలేదు. సో ఇప్పుడు మీకోసం ఆలోచిస్తే తెలుస్తుంది మీ రిలేషన్ ఎంత స్ట్రాంగ్ అనేది, మీదెంత డీప్ బాండింగ్ అనేది ఇప్పుడు మీ పర్సన్కి అర్థమవుతుంది. ఓకే, సో చేంజ్ ఆఫ్ అడ్రస్ కనిపిస్తుంది అరౌండ్ మార్చ్, ఏప్రిల్ నెక్స్ట్ ఇయర్. అండ్ ఎంగేజ్మెంట్ ఆర్ మ్యారేజ్ కూడా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీ పర్సన్ లైఫ్లోకి మీరు వెళ్ళినప్పుడు మీ పర్సన్కి చాలా విషయాలు చెప్తారు. మీ పర్సన్నే మీరు జాగ్రత్తగా చూసుకుంటారు. అండ్ మీ పర్సన్ లైఫ్లో ఇంకెవరైనా ఉంటే వాళ్ళ వల్ల తనకి హ్యాపీనెస్ ఉండదని,
సో ఆప్షన్స్ అన్నీ ఇంకా క్లోజ్ చేసేయమని ఇలాంటివన్నీ చెప్తారు మీ పర్సన్కి. అండ్ మీ పర్సన్ కూడా వింటారు అవన్నీ. ఓకే, ఇఫ్ దే ఆర్ ఇన్ ఏ కమిటెడ్ రిలేషన్షిప్ అది వేరే విషయం. అలాంటి వాళ్ళకి ఈ పాయింట్స్ రెజొనేట్ అవ్వవు. జస్ట్ టేక్ వాట్ రెజొనేట్స్. ఓకే, సో కమింగ్ టు రాసుల పరంగా చూస్తే ఇక్కడ మేష, సింహ, ధనుష్ రాశులు కనిపిస్తున్నాయి. అండ్ వృషభ, తుల, మిథున అండ్ కుంభరాశి, వృశ్చిక రాశి అండ్ మీనరాశి కనిపిస్తున్నాయి. ఓకే, సో ఇప్పటి వరకు కనుక మీకు ఈ రీడింగ్ రెజొనేట్ అయితే రీడింగ్ తప్పకుండా లైక్ చేయండి అండ్ హైప్ కూడా చేయండి. అండ్ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఓకే, సో ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో ప్రజెంట్, ఈ సెపరేషన్లో ఉన్న వాళ్ళకి యాక్చువల్గా మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నారు. అంటే ఇది ఈ పాయింట్ ఎవరికంటే దిస్ ఈజ్ నాట్ ఫర్ సింగిల్స్, దిస్ ఈజ్ ఫర్ మ్యారీడ్ పీపుల్. సో అరౌండ్ నెక్స్ట్ ఇయర్ వ్యాలంటైన్స్ డే మ్యారేజ్ అయ్యి సపరేట్గా ఉంటున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మీ పర్సన్ తప్పకుండా మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నారు. ఇది అరౌండ్ 1 year or 6 months అలా సెపరేషన్లో ఉన్న వాళ్ళు అయితే మళ్ళీ మీరు రికన్సైల్ అవ్వబోతున్నారు. అరౌండ్ మార్చ్, ఏప్రిల్ మీరు మళ్ళీ యాజ్ ఏ కపుల్ మీరు లైఫ్ని స్టార్ట్ చేస్తారు. ఓకే, బట్ ఇక్కడ మేబీ సమ్ ఇష్యూస్ క్రియేట్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ ఇద్దరి మధ్య, వాళ్ళకి మీరు దూరంగా ఉండడానికి ట్రై చేస్తారు. అండ్ మీ పర్సన్కి మీరు అసలు ఎందుకు దూరంగా ఉంటున్నారు, మీరిద్దరి మధ్యన జరిగిన ఆర్గ్యుమెంట్స్ ఏంటి, అలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు, ఇవన్నీ ఆలోచించి మీ పర్సన్ లైఫ్లోకి మీరు ఎంటర్ అవ్వడానికి మళ్ళీ ట్రై చేస్తున్నారు. ఓకే, అండ్ అరౌండ్ నెక్స్ట్ వ్యాలంటైన్స్ డే మీ ఇద్దరి మధ్య మళ్ళీ ఈ రీయూనియన్ అనేది జరుగుతుంది మీ ఇద్దరికి. ఓకే, సో దిస్ ఈజ్ ఫర్ మ్యారీడ్ పీపుల్. ఓకే, సో సిగ్నిఫికెంట్ నెంబర్ మనకి ఇక్కడ 1 and 9. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 999 with 777 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ ఆల్ఫాబెట్స్ విషయానికి వస్తే ASULM అండ్ PR కూడా కనిపిస్తుంది. ఓకే, సో ఇవి ఆల్ఫాబెట్స్. అండ్ ఏ లెటర్తో నేమ్ స్టార్ట్ అయ్యేవాళ్ళు యాక్చువల్గా నెక్స్ట్ ఇయర్ వాళ్ళు చాలా లైఫ్లో సక్సెస్ అనేది చూడబోతున్నారు. రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అవ్వబోతున్నాయి. అండ్ కెరీర్లో సెటిల్మెంట్ రాబోతుంది. ఓకే, దోస్ హూ ఆర్ వెయిటింగ్ ఫర్ అపాయింట్మెంట్ లెటర్స్, మీ జాబ్కి సంబంధించి ఆ అపాయింట్మెంట్ లెటర్ కూడా రాబోతుంది. ఓకే, అండ్ చాలామంది ప్రాపర్టీస్ కొనుక్కోవాలని వెయిట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఇయర్ అవుతుందా అవ్వదా, నెక్స్ట్ ఇయర్ అన్నా ఓన్ హౌస్ అనేది ఉంటుందా, నెక్స్ట్ ఇయర్ నుంచి అసలు కొనుక్కోగలమా, ఇలాంటి డౌట్స్ ఉంటాయి. సో అలా వెయిట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఎవరైతే ఈ లెటర్ ఏతో వాళ్ళ పేరు స్టార్ట్ అవుతుందో వాళ్ళందరికీ కూడా నెక్స్ట్ ఇయర్ ఈ న్యూ హౌస్, ఓన్ హౌస్ కొనుక్కోవడం అనేది జరుగుతుంది. ఓకే, ప్రాపర్టీస్ కొనుక్కుంటారు మీరు. ఓకే, అండ్ 2026 క్రిస్టల్స్, ఎవరికైతే ఈ 2026 క్రిస్టల్స్ కావాలనుకుంటున్నారో వాళ్ళు నా వాట్సాప్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు ఈ ఆర్డర్స్ బుక్ చేసుకోవచ్చు. ఓకే, ఈ 2026 క్రిస్టల్స్లో అసలు దేనికి వాడతారు అని అంటే నేను చాలా వీడియోస్లో చెప్పాను. 2026 ఈజ్ ద ఇయర్ ఆఫ్ సన్. సో ఈ 2026లో
మీరు తప్పకుండా గనక ఈ క్రిస్టల్స్ వేసుకుని ఆ, మీరు ఏదైతే ఆ, మీ మేనిఫెస్టేషన్ ఏదైతే ఉంటుందో ఆర్ మీ విషెస్ ఏవైతే ఉంటాయో ఈ విషెస్ అన్నీ మీరు కోరుకుంటారో యూనివర్స్ని ఆర్ గాడ్ని డివైన్ని, మీ విషెస్ అనేవి తప్పకుండా ఫుల్ఫిల్ అవుతాయి. చాలామంది డిప్రెషన్లో ఉండిపోతూ ఉంటారు. ఏదైనా వాళ్ళు అనుకున్నది జరగలేదు అంటే టైం వేస్ట్ అయిపోతుంది, లైఫ్ అంతా వేస్ట్ అయిపోతుందని ఇలా రకరకాలుగా ఆలోచించి డిప్రెషన్లో ఉండిపోతూ ఉంటారు. అదొక ఐసోలేటెడ్ మైండ్ సెట్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. సో అలా ఎందుకు జరుగుతుంది అని అంటే బికాజ్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీ. ఈ చక్రాస్ అలైన్మెంట్లో లేకపోతే ఆర్ చక్రాస్లో బ్లాకేజెస్ ఉంటే మీ లైఫ్లో ఈ సక్సెస్ కానీ హ్యాపీనెస్ కానీ ఏమీ ఉండదు. రిలేషన్షిప్స్ మీకు తెలియకుండానే ఫేడ్ అయిపోతూ ఉంటాయి. అంటే ఎవరు మీతో హ్యాపీగా ఉండలేరు ఆర్ మీ దగ్గర ఏదో ఒక తప్పు పట్టి ఇంకా అదే పట్టుకొని రిలేషన్షిప్ కట్ చేసేసుకుంటూ ఉంటారు. ఓకే, సో ఇవన్నీ ఎందుకు జరుగుతుంటాయంటే చక్రాస్లో బ్లాకేజెస్ అండ్ సమ్ కార్మిక్ డెట్. సో మీ పర్సన్కి ఇక్కడ అదే జరుగుతుంది. మీ పర్సన్ కార్మిక్ డెట్ అనేది దే ఆర్ పేయింగ్ ద డెట్. సో కార్మిక్ డెట్ ఎప్పుడైతే క్లియర్ అవుతుందో అసలు మీరంటే ఏంటి, మీ వాల్యూ ఏంటి, ఇవన్నీ తెలుసుకొని మళ్ళీ మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, మీరు షాక్ అవుతారు, అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు సడన్లీ, వై దే ఆర్ ప్రపోజింగ్ యూ అనేది మీకు చాలా డౌట్ఫుల్గా ఉంటుంది, షాకింగ్గా ఉంటుంది, సర్ప్రైజింగ్గా కూడా ఉంటుంది. ఓకే, బట్ ఈ ప్రపోజల్ని మీరు యాక్సెప్ట్ చేస్తారు, నేను చెప్పినట్టున్నాను ఆల్రెడీ వీడియోలో. ఓకే, సో ఈ చక్రాస్ కరెక్ట్గా కనుక ఉంటే మీకు ఒకవేళ కొన్ని నెగిటివ్ సిచ్యువేషన్స్ ఆర్ ఎనీ డిఫికల్టీస్ మీ లైఫ్లో మీరు ఫేస్ చేస్తున్నా కూడా అవి తొందరగా సాల్వ్ అయిపోతాయి. ఆ డార్క్నెస్లో ఉండిపోరు మీరు. ఓకే, వీటన్నిటికీ ఒకటే సొల్యూషన్ ఏంటి అని అంటే చక్రాస్ హీలింగ్ కోసం ఓన్లీ క్రిస్టల్స్ మాత్రమే మిమ్మల్ని హెల్ప్ చేస్తాయి, మీకు హెల్ప్ చేస్తాయి, అండ్ మెడిటేషన్. ఓకే, అండ్ జెమ్ స్టోన్స్ విషయానికి వస్తే అవి కొంచెం కాస్ట్లీ. జెమ్ స్టోన్స్ అంటే కాస్ట్లీ ఉంటాయి, అందరూ ఎఫోర్డ్ చేయలేరు. బట్ క్రిస్టల్స్ ఎవరైనా ఎఫోర్డ్ చేయగలరు, ప్రైసెస్ తక్కువ ఉంటాయి. ఓకే, సో కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి. 2026లో అయినా మీరు మీ కెరీర్లో సక్సెస్ చూడొచ్చు, ఆర్ రిలేషన్షిప్ పరంగా ఆర్ ఎనీథింగ్. మీ విషెస్ అన్నీ కూడా మీరు ఫుల్ఫిల్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇయర్లో. ఓకే, నెక్స్ట్ ఇయర్ ఈజ్ ద ఇయర్ ఆఫ్ సన్, వెరీ పవర్ఫుల్ ఇయర్ 2026. ఓకే, సో కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి. అండ్ ఈ బిజినెస్ రిలేటెడ్ అండ్ ఫర్టిలిటీ అండ్ అదర్ హెల్త్ ఇష్యూస్ వీటికి సంబంధించిన క్రిస్టల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మా దగ్గర. కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. అండ్ 7 హార్స్ ఫ్రేమ్స్ ఫర్ బిజినెస్ అండ్ పాజిటివ్ ఎనర్జీ. సో ఈ ఫ్రేమ్స్ కావాలనుకున్న వాళ్ళు కూడా వెంటనే బుక్ చేసుకోండి, ఇవి స్టాక్ అవుట్ అయిపోతున్నాయి. అండ్ ప్రైస్ చేంజ్ కూడా ఉంటుంది. అండ్ ఇది కూడా మీరు నెక్స్ట్ ఇయర్ మీ ఇంట్లో పెట్టుకున్న ఆర్ మీ బిజినెస్ ప్లేస్లో పెట్టుకున్న ఈ 7 హార్స్ ఫ్రేమ్ చాలా సక్సెస్ అనేది ఇస్తుంది. ఓకే, ఫైర్ హార్స్ పెయింటింగ్స్ అని చెప్పాను ఇంతకు ముందు. ఫైర్ హార్స్ పెయింటింగ్ ఆల్రెడీ అవి సోల్డ్ అవుట్ అండి. అవి మళ్ళీ రావడానికి మాకు టైం పడుతుంది. అవి మళ్ళీ లామినేషన్కి వాటికి ఇవ్వాల్సి ఉంది, ఇంకా చాలా టైం పడుతుంది. బట్ 7 హార్స్ ఫ్రేమ్స్ అనేవి రెడీగా ఉన్నాయి, కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. సో వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. అండ్ 6 of Wands ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సెండింగ్ లవ్ ఇన్ లైట్.